అందుకే అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు దావీదంటే, ఎల్లప్పుడూ ఆయన యందు మనం ఆనందించాలి, సంతోషించాలి. ఇంకో మాట ఏంటిది? మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. స్తోత్రం నాయనా, స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవానికి స్తోత్రము నాయన. ఈ అల్పుని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా పరిశుద్ధుడా, నీ యొక్క వాక్యమును నేను బోధించుచుండగా నీ ఆత్మ చేత మీరు నన్ను నడిపించండి. నా సొంత ఆలోచన కాదు, నా సొంతది ఏది కాదు ప్రభువా, నా సొంత మాట కానే కాదు, నీ మాట అయి ఉండాలి ప్రభువా. నాలో ఉన్నటువంటి అపరాధములను క్షమించండి, పాపమును దూరపరచండి. అయా పరిశుద్ధుడ, ప్రతి తడబాటును లయపరచండి. అయా సాతాను శక్తుల నుండి విడుదలనివ్వండి. అయా పరిశుద్ధుడ, నీ ఆత్మ చేత, నీ బలమైన శక్తి చేత నేను నడిపించబడుట కృప చూపించి మీరు నన్ను నడిపించి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ చేత మీరు నింపి బలపరిచి స్థిరపరచమని నాజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. అందరూ ఇంత దూరము, కొందరు చాలా దూరం నుంచి వచ్చి ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించుట మంచిది. హల్లెలూయా. ఏంటి? దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట మంచిది. అందుకే దేవుడు మొదటి నుంచి భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు ఏమన్నాడు? మంచిది అన్నాడు. తర్వాత చెట్లను, సృష్టిని, మళ్ళా జంతువులను అన్నిటిని చూసినప్పుడు ఏమన్నాడు? మంచిది అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ విధంగా మనం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం చూసినప్పుడు అక్కడ దేవుడు కొన్ని విషయాలలో మంచిది 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 అని వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదేవిధంగా అంతకన్నా ప్రాముఖ్యమైనది మంచిది ఏదైతే ఉన్నదో అది ఏంటంటే దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం. హల్లెలూయా. రెండో దినవృత్తాంతముల గ్రంథం 2వ అధ్యాయం. హల్లెలూయా. సొలొమోను యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగాను ఉంచెను. హల్లెలూయా. ఏం చేసిందట? సొలొమోను మందిరమును కట్టించడం కొరకు, కట్టియడానికి కొందరిని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసిండు సొలొమోను? దేవుని యొక్క మందిరాన్ని కట్టడం కొరకు కొందరిని ఏర్పరచుకున్నాడు. ఈ రోజున మనం కూడా సేవకులుగా ఉన్నటువంటి మనము దేవుని సేవను కట్టడం కొరకు, దేవుని మందిరాన్ని కట్టడం కొరకు. మందిరం అంటే ఏంటిది? లోక సంబంధమైనది కాదు. అందుకే యేసుప్రభు ఆ మందిరాన్ని చూసి ఏమంటాడు? ఇది 3 రోజులల్లో పడగొడతా. ఈ మందిరం కాదు కానీ ఈ యొక్క మన ఆత్మీయమైన మందిరము, మన ఆత్మ, మన శరీరం, మన ఆత్మ. హల్లెలూయా. మన మందిరాన్ని కట్టేటటువంటి ప్రజలు అందరూ మందిరాలే, దేవుని యొక్క మందిరాలు. హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయము. ఈ మందిరాలన్నిటిని మనం ఏం చేయాలి? పడిపోయినటువంటి మందిరాలను కట్టాలి. నెహెమ్యా ఏం చేసిండు? పడిపోయినటువంటి ప్రాకారములు, పడిపోయినటువంటి వారిని కట్టిండు. హల్లెలూయా. అదేవిధంగా మనం కూడా పడిపోయినటువంటి మందిరాలు ఏవైతే ఉన్నాయో వీరినే బైబిల్లో ఏమంటారంటే భక్తిహీనులు అంటారు. ఏమంటారు వీళ్ళను? ఒకప్పుడు భక్తి చేసినటువంటి వారు, తర్వాత ఏమైపోయింది? వారి భక్తి హీనమైపోయింది. హల్లెలూయా. ఈ పడిపోయినటువంటి వాటిని మనం ఏం చేయాలి? కట్టాలి. హల్లెలూయా. అందుకే ఎవరిని సహాయం కోరుతా ఉన్నాడంటే ఒక వ్యక్తిని, ఒక రాజును సహాయం కోరుతా ఉన్నాడు. దేన్ని? ఏ విధంగా, ఏ విషయమై? దేవుని మందిరాన్ని కట్టడం కొరకు. హల్లెలూయా. అయితే దేవుని మందిరము ఒకప్పుడు మొదటి అధ్యాయంలో చూసినట్లయితే దేవుని మందిరము ఎక్కడ ఉన్నదంటే అరణ్యమందు ఉన్నది. హల్లెలూయా. ఎక్కడుంది?
ఒకటో అధ్యాయం 2వ వచనం. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందుండెను గనుక సొలొమోను సహస్రాధిపతులను శతాధిపతులను న్యాయాధిపతులను ఇజ్రాయిల్ల పితరుల ఇండ్లకు పెద్దలైన వారికందరికి అనగా ఇశ్రాయేలందరికీ ఆజ్ఞేయగా సమాజకులందరూ సొలొమోనుతో కూడా కలిసి గిబియోను నందుండు బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యాతారీము నుండి తెప్పించి యెరూషలేమందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున నుంచెను. హల్లెలూయా. అయితే మొదట ఇది ఎక్కడుంది? అరణ్యమందు ఉంది. తర్వాత దావీదు ఏం చేసిండట? ఒక స్థలానికి దాన్ని తీసుకొని వచ్చిండు. కానీ సొలొమోను ఏమనుకున్నాడు? మందిరాన్ని కట్టించాలని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఆయన మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కానీ ఆయన చేసినటువంటి తప్పిదమును బట్టి ఏం చేసిండు? ఆయన చెప్పాలి, ఏం చేసిండు? దావీదు చేసిన తప్పేంది? అందరికి తెలిసినటువంటి తప్పే. ఊరియా భార్యను ఆశించిండు. కానీ దానికన్నా పెద్ద తప్పు ఒకటి ఉన్నది. అదే దగ్గరికే వచ్చిళ్ళు, కానీ అక్కడక్కడనే తిరుగుతాళ్ళు. హల్లెలూయా. ఊరియా భార్యను కోరుకున్నది ఒక తప్పు అయితే ఊరియాను చంపడం. హల్లెలూయా. ఏంటిదది? ఊరియాను చంపడం. మరి ఈ ఊరియా ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. ఎలాంటి వాడు? నమ్మకస్తుడు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆమెతోని శయనించినందుకు దేవుడు అంతగా కోపగించలేదు, కానీ ఆ యొక్క నమ్మకస్తుని చంపినందుకే దేవుడు కోపగించిండు. హల్లెలూయా. ఇంటికి బొమ్మట పోయిండా? ఊరియా ఇంటికి బొమ్మట పోయిండా? పోలేదు. రెస్ట్ తీసుకోమంటే తీసుకున్నాడా? తీసుకోలేదు. ఎప్పటికీ ఒక కుక్క వలె, ఏ విధంగా? ఒక కుక్క వలె పనిచేసిండు విశ్వాసంగా. ఏ విధంగా? విశ్వాసంగా పనిచేస్తే మనోడు ఇచ్చినటువంటి ఆ యొక్క రివార్డు ఏంది? మంచిగా నమ్మకంగా చేస్తే రివార్డు ఏమి ఇవ్వాలి మనం? ఓ బంగారు పథకమో, లేకపోతే ఆ యొక్క దేశంలో గుర్రం మీద తిప్పడమో, లేకపోతే కొంచెం డబ్బు ఇచ్చి పంపడమో చేయాలి. కానీ ఏం చేసిండు? నమ్మకంగా పనిచేసిన వానికి ఏంది? దేవుని వాక్యం చెప్తా ఉన్నది, నమ్మకంగా పనిచేయడానికి మేలులు అధికములు అని ఉన్నాయి. కానీ మనోడు ఏం చేసిండు? చంపేసిండు. హల్లెలూయా. ఆయనను చంపినందుకు, రెండోది ఆయన భార్యను అట్లా ఆగం చేసినందుకు దేవుని కోపం రగులుకున్నది. హల్లెలూయా. అందుకే ఈ యొక్క దేవుడు అంటాడు, ఏమంటాడు దావీదుతోని? నువ్వు మందిరాన్ని కట్టన అవసరం లేదు, నీకు ఆ యోగ్యత లేదు. అందుకే యేసుప్రభు ఏమంటా ఉన్నాడు? ఆయన ఇక్కడ దేవుని మందిరాన్ని మరి దావీదు ఎందుకు కట్టొద్దంటే మళ్ళీ క్షమాపణ కోరుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించమని క్షమాపణ కోరుకున్న తర్వాత దేవుడు ఏం చేసిండు? క్షమించును. అయినా ఎందుకు కట్టలేదంటే ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత ఎక్కడ కనపడతా ఉన్నదంటే యేసుప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నా. ఆ వెలుగులో కనపడతా ఉన్నది. ఎక్కడ కనపడతా ఉన్నది? వెలుగులో కనపడతా ఉన్నది. గింతంత కొంచెం ఇట్లా ఒక లైట్ ఉన్నది అనుకో, చిన్న లైట్ ఎంత వెలుతురు వస్తుంది చెప్పాలి? ఒక రూమ్ వరకా, లేకపోతే కొద్దిగా ఏరియా వరకు. ఇంకా కొంచెం ఇలాంటి డూమ్ లైట్ ఎంత వరకు వస్తుంది? ఒక ఇల్లును మొత్తం కవర్ చేస్తుంది. ఇంకా అంతకన్నా పెద్ద లైట్ ఎంత వరకు వస్తుంది? ఒక 1/2 కిలోమీటర్ స్టేడియం లైట్స్ ఉంటాయి. మరి మన దేవుడు ఎంత వెలుగును కలిగి ఉన్నాడు? ఒక మనుష్యుడు కాదు, ఒక సూర్యుడు కాదు, ఎవ్వరూ చూడలేనంత వెలుగు ఆయన కలిగి ఉన్నాడు. ఆయన పరిశుద్ధత ఆ వెలుగులో కనపడతా ఉన్నది. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమంటా ఉన్నాడు? నేను ఈ లోకమునకు వెలుగైన. ఈ వెలుగు ఏం చేస్తూ ఉన్నది? చీకట్లో పడివేస్తలేదు, చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నది. ఎవరైతే ఆ యొక్క ఆరిపోయి ఉన్నారో, ఎవరైతే బలహీనులు అయిపోయి ఉన్నారో వారందరినీ ఆ యొక్క వెలుగు ఏం చేస్తూ ఉన్నది? వెలిగిస్తూ ఉన్నది. హల్లెలూయా. అయితే అందుకే దేవుడు ఏం చేసిందంటే, ఇంకా నువ్వు కట్టొద్దు. ఎవరు కడతారంటే నీ యొక్క స్వాస్యము నుండి వచ్చేటటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు కడతారు. మరి
ఎందుకు మరి ఊరియా భార్యకు పుట్టినటువంటి ఆ ఆయననే దేవుడు ఎన్నుకున్నాడు అంటే, మరి ఇంకా భార్యలు ఉన్నారు, అవునా కదా? ఇంకెవరెవరు ఉన్నారు వాళ్ళ భార్యలు? పేరు చెప్పాలి, నేను మర్చిపోయినా. వాళ్ళ భార్యలు ఎవరు? అబిగయేలు, ఇంకా చాలా మంది ఈ భార్యలు ఉన్నారు. కానీ ఇక్కడి నుంచే దేవుడు సొలొమోన్నే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఊరియా భార్య గనుక. హల్లెలూయా. ఊరియా ఏ విధంగా ఉన్నాడు? దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, రాజు దగ్గర నమ్మకంగా ఉన్నాడు. అదేవిధంగా భార్య కూడా అదే విధంగా ఉన్నది. హల్లెలూయా. అక్కడ ద్రోహం జరిగింది కాబట్టి ఆమె భార్యకు దేవుడు ఏం చేసిండు? న్యాయం చేసిండు. అందుకే బైబిల్లో రాయబడ్డటువంటి మాట ఏంటిది? ఊరియా భార్య అయిన, ఏం పేరు ఆమె పేరు? బెత్సెబా. ప్రతిసారి బెత్షెబా ఏమని రాయబడుతుంది? ప్రతిసారి దావీదు భార్య అని రాయబడదు, ఊరియా భార్య అయిన బెత్షెబా. హల్లెలూయా. అక్కడ దేవుడు న్యాయం తీర్చిండు. అందుకే వాళ్ళ అన్న ఏం చేస్తాడు? దావీదు మొదటి భార్య వాళ్ళ కొడుకు ఏం చేస్తాడు? అబషాలోము. వీళ్ళందరూ ఏం చేస్తారు? అక్కడ నేను రాజును కావాలంటే తర్వాత ప్రవక్తను తీసుకొని, నాతాను ప్రవక్తను తీసుకుపోయి, ఎవరు? బెత్షెబా. నాతాను ప్రవక్తను తీసుకుపోయి ఎట్లా అని మాట్లాడినప్పుడు, అప్పుడు ఈ ద్రోహాన్ని అంతా గుర్తుపెట్టుకున్నటువంటి దావీదు ఎవరిని నిలబెట్టిండు? సొంత భార్య కాకుండా ఆమెను, బెత్షెబా యొక్క కుమారుడైన సొలొమోను దేవుడు నిలబెట్టిండు. హల్లెలూయా. ఆ ద్రోహాన్ని దేవుడు చూసిండు. మనకు జరిగినటువంటి ద్రోహాన్ని దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. మన పిల్లలకు, మన పిల్ల వాళ్ళకు దేవుడు ఆ యొక్క మేలును చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఈ యొక్క సొలొమోను ద్వారా ఈ యొక్క మందిరాన్ని నేను కట్టిస్తా అన్నప్పుడు, ఈ యొక్క సొలొమోను ఏం చేసిందంటే, ఈ యొక్క ఎంతమందినట? కొందరు సాయం చేయాలి. సొలొమోను యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్యము కొరకు ఒక నగరును కట్టించవలనని తీర్మానము చేసుకొని, ఎవరి కోసం కట్టించుదాం అనుకుంటా ఉన్నాడట? చెప్పాలి అందరూ. యెహోవా యొక్క ఘనత కొరకు. మరి ఈ రోజున మనం ఎందుకు కడతా ఉన్నాం? చెప్పాలి. 50 మంది వస్తే ఒక వారానికి 2000 వస్తాయి. ఇంకోటి ఏంటిది? 100 మంది వస్తే ఒక వారానికి 4000 వస్తాయి. 500 మంది వస్తే, నిజంగా అంటే చాలా మంది కాదు, అట్లా దాదాపు 100లో 90 మంది అట్నే ఉన్నారు. ఏమి లేదు అంటే అర్హత అంటే పలానా మొన్న బ్రదర్ సహోదరుడు సుధాకర్ అని అన్నాడు. ఏమన్నాడంటే, బిషప్ అవి ఇస్తారట, ఆ యొక్క రివార్డ్స్ ఇస్తారట, బిషప్, రెవరెండ్ ఇవి ఇస్తారట, నీకు కావాలన్నా మోషే అని అన్నాడు. అంటే అన్నను ఎవరో ప్రేరేపిస్తూ ఉన్నారట, తీసుకోండి అది ఇది అని. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేయాలని, ఇలాంటివి. హల్లెలూయా. అందుకే ఆ విధంగా కాదు, కానీ యెహోవాకు ఘనత కలుగుటకై. ఈ రోజున దేవుని ఘనత కలగాలని ఎవరైనా సేవ చేస్తూ ఉన్నారా? చెప్పాలి. చేస్తూ ఉన్నారా? యెహోవా ఘనత కొరకు ఎవరు మందిరాన్ని కట్టాలని చూస్తూ ఉన్నాడు? సొలొమోను మహారాజు. చదువుదాం. బరువులు మోయుటకు 70,000 మందిని, కొండల మీద మ్రాళ్ళు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని, వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. దేవుని యొక్క పని చేయాలని సొలొమోను మహారాజు ఉత్తర్వులు చేసిండట. హల్లెలూయా. ఈ రోజున దేవుని సేవకునిగా ఉన్నటువంటి నీవు నేను దేవుని పని చేయాలని అనేకులను దేవుని వైపు తిప్పాలి. హల్లెలూయా. ఎంతమందిని దేవుని పని చేయాలని పిలిచిండు సొలొమోను? వినాలి పాస్టర్ అయ్య గారు, పేతురయ్య గారు. ఎంతమంది? 70,000 మంది. బరువులు మోయుటకు 70,000 మంది, కొండల మీద మ్రాళ్ళు కొట్టుటకు 80,000 మంది. హల్లెలూయా. అంతమందిని దేవుని సేవ కొరకు, దేవుని పని చేయుటకు అక్కడ సొలొమోను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మరి మనం ఎంతమందికి? ఇప్పుడు చాలామంది మమ్మల్ని అనుకుంటా ఉన్నారు, పైసలు ఇచ్చి పిలిపించుకుంటాడట. ఏమంటా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి ఘనమైన సేవకులు కొందరు అంటా ఉన్నారు, పైసలు ఇచ్చి మరి ఇక్కడ సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడు?
పైసలు ఇచ్చే కదా వాళ్ళని పనికి పిలిచింది. చెప్పాలి, ఏమన్నా ఇబ్బందా? పైసలు ఇచ్చే కదా. ఇక్కడ మరి ఉత్తగానే పిలిచిండా? చెప్పాలి, పైసలు ఇచ్చే కదా. ఇక్కడ ఏమంటాం మరి, పైసలు ఇచ్చినాం, దొంగతనం చేద్దామని రమ్మంటున్నావా? లేకపోతే ఏమన్నా పాపం చేద్దామని రమ్మంటున్నావా? దేవుని స్తుతిద్దామనే పిలుస్తా ఉన్నాం కదా, అంతే కదా. ఏమన్నా తప్ప? చెప్పాలి, పైసలు ఇచ్చే పిలుస్తాను, మరి ఏమన్నా తప్పు చేద్దామని పిలుస్తానా? చెప్పాలి అది. అందుకే ఇక్కడ సొలొమోను అనేకులను సిద్ధపరిచిండట. అనేకులను సిద్ధపరిచి ఒకరు బరువులు మోయుట కొంతమందిని, బ్రానులు కొట్టుట కొంతమందిని ఇక్కడ సిద్ధం చేసిండట. హల్లెలూయా. చదువుదాం. 3600 మందిని అధిపతులుగా ఉంచాను, నిలబెట్టి వారి మీద మెంటర్లను, అంటే ఏ విధంగా సూపర్వైజర్, ఏ విధంగా పని చేయాలి. ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మనం లేవనెత్తాలి. లోకంలో ఉన్న వారందరినీ, ఈ పని చేసుకునేటోళ్ళు ఏమన్నా అది ప్రతి వారం చర్చకొచ్చేటోళ్ళ? చెప్పాలి, కూలి పని చేసుకునేటోళ్ళు వారందరినీ దేవుని పనికై నిలబెడతా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం ఏమంటా ఉన్నది? పరోక్షంగానో ఇట్లనో ఎవరైనాను అగ్నిలో నుండి లాగినట్టుగా ప్రతి ఒక్కరిని లాగాలి. కక్షతోనైనను ప్రేమతోనైనను దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. హల్లెలూయా. ఆయన పైసలు ఇచ్చిండా, ఇయ్యలేదా, లేకపోతే ఉత్తగా చేయించుకున్నాడా, ఏం చేసిండా కాదు, అక్కడ దేవుని పని జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అందుకే ఇక్కడ నుండి చదువుదాం. సొలొమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానను పంపెను. నా తండ్రి అయిన దావీదు నివాసమునకై యొక్క నగరును కట్టదలిచి ఉండగా నీవు అతని సరళ బ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకు దయచేసి పంపించుము. అందుకే మొదట ఈనాలు నవ్వుతాలేదన్న. హల్లెలూయా. అయితే ఈ యొక్క దావీదు ఏం చేసిండు? దేవునికి నివాస స్థలం కట్టాలనుకున్నాడు. మొదట దావీదు చేసినటువంటి పని ఏంటంటే, దావీదు బంగారాన్ని తెచ్చుకున్నాడు. దానికి సంపాదించినటువంటి బంగారం, వెండి, ఏంటిది ఇంకా బ్రాణులు, మంచి మంచి బ్రాణులు అన్నీ సిద్ధం చేసుకున్నాడు. సిద్ధం చేసుకొని కడదామని వచ్చి ప్రార్థన చేసేటరికే దేవుడు ఏమన్నాడు? వద్దు బాబు, ఇంక నీ వల్ల కాదు. అప్పుడు బంగారం ఉన్నది, వెండి ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఇంకేమి లేవు, కట్టెలు లేవు. కట్టెలు ఖరాబ్ అయిపోతాయి కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉంటాయి, కొన్ని దాదాపు ఒక 40-50 సంవత్సరాలు అంటే అయ్యే ఉంటాయి, అవి ఖరాబ్ అయిపోయినాయి. అందుకే ఈ బ్రాణులను మళ్ళా కొత్తగా, హల్లెలూయా, ఈ బ్రాణులు కొట్టుటకు కొందరిని సిద్ధపరిచిండు. చదువుదాం. నీవు అతనికి సరళ బ్రాణులు సిద్ధము చేసి పంపించినట్టు నాకును దయచేసి పంపించుకో. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకు, సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలమందు యందును, విశ్రాంతి దినమునందును, అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సాహ లయమందును ఇజ్రాయేలు నిత్యము అర్పింపవలను. దహన బలులను అర్పించుటకు ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లు నేను కట్టించబోచున్నాను. హల్లెలూయా. ఏం చేయాలట? శ్రమల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, శోధనలో నుండి, ప్రతి ఒక్క విధమైన దుష్టుల నుండి దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు ఈ యొక్క మందిరాన్ని నేను కట్టించబోతా ఉన్నా. హల్లెలూయా. ఏం చేయబోతా ఉన్నాడట? నిత్యము ఇజ్రాయెల్ నిత్యమును అర్పింపబడిన దహన బలులను అర్పించుటకు. మన యొక్క ప్రార్థనే దహన బలి. మన యొక్క నిత్య అర్పణలు ఆయనకు అర్పించడం కొరకు, ఒక క్రమాన్ని నేర్చుకోవడం కొరకు. ఏం నేర్చుకోవాలట? ఒక క్రమాన్ని నేర్చుకోవడం కొరకు, మన యొక్క ప్రార్థనల కొరకు, దేవుని యొక్క వాక్యం వినుట కొరకు, దేవుని ఆరాధించట కొరకు, దేవుని చేత అనేకులు మేళ్ళు పొందుకున్నట్లు సొలొమోను ఏం చేసిందట? దీన్ని తయారు చేస్తా, దీన్ని నేను నిర్మించబోతా ఉన్నానని హీరాము అనేటటువంటి రాజుకు లేఖ రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సొలొమోను మహారాజు
ఏంటంటే ఆయనకు సైన్స్ అంటే దీనికన్నా ఇంకా ఎక్కువగా ఆయన గురించి ఉన్నదంటే సొలొమోను మహారాజు ఈ యొక్క వృక్ష శాస్త్రములో చాలా ప్రవీణుడట. హల్లెలూయా. ఎక్కడ? వృక్ష శాస్త్రం అంటే బాటనీకి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు ఏ చెట్టు ఏ విధంగా ఆయనకు పనికొస్తుంది, వైద్యానికి ఏ విధంగా పనికొస్తుంది, ఎక్కడ ఏ విధంగా పనికొస్తుంది అని ఆయన బాటనీ అంటే వృక్ష శాస్త్రము గురించి ఎన్నో పుస్తకాలు కూడా ఆయన రాశాడట. హల్లెలూయా. అంటే అందుకే ఈ మ్రానులు, సుగంధ ద్రవ్యములు ఇచ్చేటటువంటి మ్రానులు, సరళ మ్రానులు, ఇంకేంటిది, ఇలాంటివి నాకు పంపు, మా నాన్నకు పంపించినావు కదా, ఇలాంటివి నాకు పంపు అని ఆయనను అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మనం కూడా సంఘాలను తయారు చేసి రాజుల సహాయం మనం కోరాలి. అర్థమైందా మీకు? అనేక దేశాలలో మన యొక్క సువార్త, మన యొక్క పని విస్తరించడం కొరకు అనేకులు మనం రాజుల దగ్గరికి పోయి మనం ఏంది సహాయాన్ని పొందుకోవాలి. ఇక్కడ హీరాము అనేటటువంటి రాజు దగ్గర సొలొమోను సహాయాన్ని తీసుకున్నాడు. అందుకే నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండు, మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు గనుక ఆకాశములు మహాకాశములు ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలినవాడెవడు? హల్లెలూయా అంటా ఉన్నాడు. మేము కట్టే అంత యోగ్యత మాకు లేదు, అంత శక్తి లేదు, అంత డబ్బు లేదు, అంత ఆలోచన లేదు, అంత జ్ఞానము లేదు, కానీ మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అర్థమైందా? మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నామని సొలొమోను మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మన ప్రయత్నం మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుని మందిరం విషయంలో మనం చేస్తూ ఉన్నామా? మనం చెయ్యం, మనకు అవసరం లేదు. డ్రమ్ములు పెట్టమంటే పెట్టం, సౌండ్ సిస్టమ్ పెట్టమంటే పెట్టం, మళ్ళీ ఇంకేంటిది, కొంచెం సరిపోతలేరు మంది, కొంచెం జరపాలంటే జరపం. కానీ మన ఇల్లులో మనం కట్టుకోవడం కొరకు మనం తాపత్రయపడతాం. మన ఇంట్లో సౌండ్ సిస్టమ్, టీవీ కొరకు మనం తాపత్రయపడతాం. కానీ దేవుని మందిరం కొరకు ఆశపడి ఆయన యొక్క మందిరం కట్టబడాలని మనం తాపత్రయపడాలి. హల్లెలూయా. ఇక్కడ సొలొమోను ఎంతో తాపత్రయపడతా ఉన్నాడు. ఆయన మహా ఆకాశముల కంటే పట్టసాలినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మందిరము నేను కట్టుటకు నేను ఏ పాటి వాడినంటా ఉన్నాడు. అందుకే చాలామంది కొందరు మందిరాలు కట్టించి కొంచెం సగం సగం డబ్బులు వేసి ఆ చర్చ్ వాళ్ళది నేను కట్టించిన, ఎవరు కట్టించిళ్ళు? నేను కట్టించిన. అలాంటి గర్వంతో ముందుకు పోతా ఉన్నాడు. పాస్టర్లు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ దేవుని మందిరం అది నేను కట్టించిన, నువ్వెప్పుడూ మాట్లాడద్దు. నేను కట్టించిన, నేను చేసిన నువ్వు మాట్లాడద్దు. అందుకే సొలొమోను అంటా ఉన్నాడు, ఆయన ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత దేవుడు, ఆయన మందిరమును కట్టుటకు నేను ఏ పాటి వాడను. సొలొమోను కన్నా మనం పెద్దోళ్ళమా? సొలొమోను కన్నా గొప్పోళ్ళమా? ఈ ప్రపంచంలో బిల్ గేట్స్ పనికిరాడు, ఎలాన్ మస్క్ పనికిరాడు సొలొమోను కింద. హల్లెలూయా. అంత ధనవంతుడు ఆయన. ఎందుకంటే వాళ్ళ ధనవంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు నుంచి వచ్చింది. ఎక్కువగా ఐగుప్తు నుండి వచ్చింది. తర్వాత ఇంకెక్కడ? వేరే వేరే దేశాల నుండి వచ్చింది. ఆయన ఎట్లా ప్రతి దేశానికి ఆయన అల్లుడే. ఐగుప్తు దేశపు యొక్క రాజు యొక్క బిడ్డను చేసుకుంటాడు ఆయన. ఆయన ఐగుప్తులకు అల్లుడే. అంటే కట్నం ఎంత ఇచ్చుంటారు ఆయనకు? హల్లెలూయా. అందుకే దీనంతటికి మూల కారణం ఏంటంటే మొదటి అధ్యాయంలో ఇక్కడ ఇదొక్కటే మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, ఇక్కడ కాదు, నీకేం కావాలని దేవుడు అడిగినప్పుడు ఇదే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. నీ గొప్ప జనములు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానము తెలివియు నాకు దయచేయము. హల్లెలూయా. ఏమడిగిండు దేవుణ్ణి సొలొమోను? తగిన జ్ఞానం. ఈ యొక్క జనాంగాన్ని ఏ విధంగా నడిపించాలో నాకు నేర్పించు ప్రభువా, ఏ విధంగా వీరికి న్యాయం చేయాలో నాకు నేర్పించు ప్రభువా, ఏ విధంగా వీరితో మాట్లాడాలో నాకు నేర్పించు ప్రభువా, ఏ విధంగా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని వీరిలోనికి ఏ విధంగా నిన్ను తీసుకుపోవాలో నాకు నేర్పించు ప్రభువా అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మనమే అడుగుతాం, ప్రభువా నా యొక్క
ఇల్లును కట్టి, నా చర్చిని కట్టి, మొన్న ఒకరు మాట్లాడుతూ ఉన్నారు, నాకు 20 లక్షలు కావాలని ప్రార్థన చేయండి, నాకు 30 లక్షలు కావాలని ప్రార్థన చేయండి, నాకు 50 లక్షలు కావాలని ప్రార్థన చేయండి, నా కుక్క పిల్లకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి. ఇదా మన ప్రార్థన? ఇక్కడ ఈ ప్రార్థన ఎట్లున్నది? సొలొమోను ప్రార్థన, ఈ యొక్క గొప్ప జనమును ఏలుటకు నాకు జ్ఞానమును దయచేయి. ఏం దయచే? జ్ఞానమును దయచేయి, నాకు నీ జ్ఞానం ఉండాలి. అప్పుడు దేవుడు ఇవన్నీ మెచ్చుకొని ఏం చేసిండు? జ్ఞానమునిచ్చిండు. దేవుని జ్ఞానం ఉంటే చాలు, ఆస్తి అదే వస్తుంది, డబ్బు అదే వస్తుంది, అన్నీ అయ్యే వస్తాయి. దేవుని జ్ఞానం మొదట మనకు ఉండాలి. అందుకే దేవుని యొక్క జ్ఞానము, యెహోవా యందు జ్ఞానము ఏంటిదటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆయన జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానము నుండే వస్తుంది మనకి ఏదైనా కూడా. ఇప్పుడు మేమేదో సంపాదించుకొని మా తాత ముత్తాతల నుంచి అది రాలేదు. చిన్న జ్ఞానము, చిన్న ఆలోచన చిన్నగా పెట్టినాం, దేవుడు దాన్ని దీవించిన ఆ జ్ఞానము. తర్వాత కొంచెం ఎక్కువైంది, పెద్దగా అయిపోయింది. హల్లెలూయా! దేవుని జ్ఞానం మనకు కావాలి. ఈ జ్ఞానం ఏ విధంగా వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము. హల్లెలూయా! ఈ జ్ఞానాన్ని కోరుకున్నాడు. అందుకే దేవునికి సొలొమోను అంటే నచ్చిండు. అంతే. ఏ విధంగా న్యాయం తీర్చాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మనుషులను సమాధానపరచాలి, ఏ విధంగా మనుషుల్లోన ఒక గొప్ప చైతన్యాన్ని తీసుకురావాలనేదే దేవుని యొక్క జ్ఞానం. అది మనం కోరుకోవాలి. కానీ నాకు బ్యాండ్ కావాలి అంటే, మేము ఇప్పుడు ప్రార్థన అవసరతలు అడగలేదు, తప్పేం కాదు. కానీ ఇవే ఎప్పటికైతే ఉన్నాయి. ప్రతి ఒక్కరు చేసేది దేవుని జ్ఞానాన్ని వెతకడం కాదు, దేవుని యందు భయభక్తులు ఉండడం కాదు. ఇవే 24 గంటలు. అందుకే యేసుప్రభు ఏమంటా, మీరు అడిగే ప్రతి ఒక్కటి మీరు పొంది ఉన్నారని నమ్మండి. అడగాలి, అడగొద్దని కాదు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు దొరుకును. మీరు అడగొచ్చు, అడిగే దాంట్లో తప్పు లేదు. కానీ ఇదే కావద్దు 24 గంటలు బిర్యానీ తింటే ఏమవుతుంది చెప్పాలి? కడుపు ఖరాబ్ అయిపోతుంది. 24 గంటలు పచ్చి పులుసు తింటే ఆగమైపోతాం. నేను అంటున్నా, దేవుని వాక్యం మనతో ఈ రోజున మాట్లాడుతూ ఉన్నది. యెహోవా మందిరానికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఉండాలి? జాగ్రత్తగా ఉండడం చూసుకో, జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే ఇది దేవుని సన్నిధి. మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. ఈ రోజున మనకు రోగాలు వస్తూ ఉన్నాయి, మనకు లేని సమస్యలు వస్తూ ఉన్నాయి, లేని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, లేని శ్రమలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయి? మనం జాగ్రత్తగా లేనందుకే. ఒకడట, అక్కడ బోర్డు ఒకటి ఉంటుంది, ఫారెస్ట్లో ఒక బోర్డు, జాగ్రత్తగా ఇక్కడ పులులు ఉన్నాయి, జాగ్రత్త 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 అని ఉంటుంది. అవునా? ఉండదా? ఇక్కడ కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త జాగ్రత్త. అక్కడ జాగ్రత్త అని చెప్పినప్పుడు ఏమంటదిలే అని ఒక కట్టె పట్టుకొని టర్న్ పోయిండట. కట్టె కూడా మధ్యలో పోయిన తర్వాత నాకు బలం ఉన్నది, బాడీ ఉన్నది, ఇట్లా గుద్దుతే పులే చచ్చిపోతుంది అన్నట్టు పోయిండట. పోయిన తర్వాత ఏం జరిగిందటంటే, ఆ పులి వచ్చి వీని అందుకొని పోయింది. హల్లెలూయా! అక్కడ ఏమని రాస్తున్నది? జాగ్రత్త అన్నది. మరి ఈయన ఎట్లా పోయిండు? నిర్లక్ష్యంగా పోయిండు. ఏమైపోయిండు? పులొచ్చి అందుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా! అందుకే దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, క్రమముగా ఉండడం నేర్చుకోవాలి. ఏమున్నది, మనకు కొంచెం కోపాలు ఎక్కువ, కొంచెం మనం మాట్లాడతాం, నాకంటే ఎక్కువనా? ఎవరికంటే ఎవరు ఎక్కువ కానే కాదు. నన్ను అంటారా ఇవన్నీ అవసరం లేదు. మన మందిరంలో ఉన్నప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. దేవునికి నచ్చితే నిన్ను మహారాజును చేయగలుగుతాడు, సొలొమోను వలె మహారాజును చేయగలుగుతాడు. దేవునికి నచ్చకపోతే దరిద్రుని కన్నా ఆగం చేసి పడేస్తాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎంత ప్రేమమయుడో. ఆయన కోపం వస్తే నువ్వు ఎక్కువ చేస్తేనైతే దేవుడు ఊకునే దేవుడు అస్సలు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ యొక్క సొలొమోను యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క జ్ఞానాన్ని ఏం చేసిండట? రిసీవ్ చేసుకున్నాడు. అంటే తన జీవితంలో ఆయన పొందుకొని ఆ జ్ఞాన ప్రకారంగా నడుచుకున్నాడు. కానీ చివరికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, సామెతలలో, ప్రసంగిలో మాట్లాడుతూ ఉన్నాడు, నేను అన్నీ చూసి ఉన్నా, ఓ స్త్రీ దగ్గర నేనున్నా, అది చూసిన, ఓ సుఖభోగాలను అనుభవించిన, అది చూసిన, డబ్బును చూసిన, ఒక మనిషి పుట్టుట చనిపోవడం అన్నీ చూసిన. ఇవన్నీ వ్యర్థమే. హల్లెలూయా! ఇవన్నీ వ్యర్థమే. చివరికి ఒకటే మాట మాట్లాడతాడు, ఏంటంటే దేవుడే స్థిరం.
స్థిరమైంది ఏది, వ్యర్థము కానిది ఏది అంటే దేవుడు ఒక్కడే. దేవుని ఆశ్రయించటమే, దేవుణ్ణి ఆశ్రయించటమే, దేవుని మందిరంలో ఉండటమే కరెక్ట్ అయింది. అన్ని వ్యర్థమే, బయట ఎక్కడ చూసినా వ్యర్థమే. వ్యర్థము 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 వ్యర్థము, సమస్తము వ్యర్థము. అన్ని ఏ విధంగా ఉన్నాయి? గడ్డిని పోలినటువంటి ప్రతి ఒక్కటి ఏంటిదట? గడ్డిని పోలినటువంటిది. మనిషి జీవితం ఎలాంటిదట? నీటి బుడగ వంటిది. గడ్డి ఏ విధంగా పొద్దున పూసి సాయంత్రం ఆరిపోతుందో అదేవిధంగా ఈ యొక్క మనిషి జీవితం వ్యర్థం. కనుక దేవుణ్ణి మనం అంటుకట్టబడి మనం ఉండాలి. దేవుడే స్థిరమైన వాడు, దేవుడే మనకు పనికొచ్చేటోడు అని ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? మహాజ్ఞాని అయిన సొలొమోను చూడని ధనము లేదు, సొలొమోను చూడని అందము లేదు, సొలొమోను అనుభవించినటువంటి సుఖము లేదు. మనం ఆయన లోపల మనం ఏ పాటి వారం? హల్లెలూయా. అందుకే అలాంటి ఈ యొక్క సొలొమోను దేవుని యొక్క మందిరము కట్టుటకు ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉండుటకు ఇష్టపడ్డాడు. మనం ఆ విధంగా అనేకులు సిద్ధపరచాలి. కట్టెలను కొట్టేవారిని, ఇంకెవరిని? బరువులు మోసేవారిని సంఘంలో మనం సిద్ధపరచాలి. సంఘంలో ఊకే వాళ్ళను, పనిచేసే వాళ్ళను, సువార్తకు పోయి, బరువు అంటే ఏంటిది? బయటికి పోయి సువార్త చేస్తాం, బయటికి పోయి దేవుని సేవ చేస్తాం. అప్పుడు దెబ్బలు పడతాయా పడవా? ఇది బరువా కాదా? ఏవనికి లేనిది నీకెందుకు రా అంటారు. అంటే దాని అర్థమైంది, అది బరువు మనం మోసినట్లే. మంచి మంచి మ్రానులు దేని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు? దేవుని మందిరం కొరకు. ఆ మ్రానులు ఎవరు? దేవుని యొక్క ఆత్మలు, యవనస్తులు, చిన్నపిల్లలు దేవుని కోసం సిద్ధపరుస్తూ ఉన్నారు. దేవుని మందిరం కొరకు సిద్ధపరిచేటటువంటి చెట్టు అంటే ఏంటిది? దాని అర్థమైంది, మనిషి, దేవుని మనుష్యులు. ఆ యొక్క మ్రానులను కొట్టుటకై ఎక్కడి నుంచి కొట్టాలి? పాపము నుండి కొట్టాలి, చీకటి నుండి కొట్టాలి, దుష్టత్వం నుండి కొట్టివేయాలి, వ్యభిచారం నుండి కొట్టివేయాలి, దొంగతనాల నుండి కొట్టివేయాలి. వీటన్నిటి నుండి కొట్టివేసుకుంటూ రావాలి. హల్లెలూయా. అందుకే అక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎవరు కావాలి? సేవకులు కావాలి. వీరందరూ ఎవరు? ఇక్కడ 30,000 మంది, 70,000 మంది, 80,000 మంది, మొత్తం 1,95,000 మంది. వీరందరూ ఎవరు? వీరందరూ సేవకులు. ఎవరి సేవకులు? యెహోవా మందిరమును కట్టేటటువంటి సేవకులు. ఎవరి కింద ఉన్నారు? సొలొమోను కింద, దేవుని కింద ఉన్నటువంటి మనమే మనమే ఆ సేవకులం. మనం ఏం చేస్తా ఉన్నాం? ఇంతమంది ఉన్నాం. ఒక్కొక్కరు టీవీలు కొనుక్కొని, సోఫాలు కొనుక్కొని, అది కొనుక్కొని, ఇది కొనుక్కొని, ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటా సాయంత్రం పొద్దున అయితే బయట తిరుగుకుంటా బత్తాన్లు. మనం చేయాల్సిన పనేంది? మనం ఉత్తగుంటే దేవుని సంఘం కట్టబడుతుందా? మనం ఇట్టినే ఉత్తగానే అక్కడ అంతమంది, అన్ని వేల మంది పని చేయకపోతే దేవుని సంఘం కట్టబడుతుందా? దేవుని మందిరం కట్టబడుతుందా? కట్టబడలేదు. దేవుని మందిరం ఉత్తగుంటే కాదు. అంతమంది, అన్ని వేల మంది క్యాల్కులేషన్ చేసుకున్నాడు. ఎవరు? దేవుడు. సొలొమోనుకు సాదృశ్యం దేవుడు. హల్లెలూయా. దేవుడు క్యాల్కులేషన్ చేసుకున్నాడు మనందరి విషయంలో, సేవకులందరి విషయంలో. వీరందరూ సేవ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మలన్నీ రక్షించబడతాయి. అందుకే పంట అధికముగా ఉన్నది, కోయివారు కొద్దిమంది. హల్లెలూయా. అనేకులు ఉన్నారు, కానీ కోసేటోళ్ళు ఏం చేసిళ్ళు? దేవుని మందిరాన్ని, దేవుని మందిరాలను. మందిరం అంటే అందరూ ఇదే అనుకుంటారు. మందిరం అంటే మనమే. హల్లెలూయా. మందిరం అంటే నూతన ఆత్మలే. దేవుని మందిరాలను కట్టాల్సినటువంటి మనము ఏం చేస్తూ ఉన్నామంటే ఉత్తగా ఉన్నాం. అప్పుడు మందిరం కట్టబడతాయా? మందిరాలు కట్టబడతాయా? చెప్పాలి. కట్టబడవు. మనం చేయాల్సింది, మనం అడుగు ముందటేయాలి. ఇంట్లో కూర్చొని తినడం కాదు, ఇంట్లో కూర్చొని మన సుఖ సంతోషాలను చూడడం కాదు. మనం చేయాల్సింది మన అడుగు ముందటేయాలి. మన ప్రార్థన అవసరతలు మార్చుకోవాలి. మన ప్రార్థన చేంజింగ్ మారవాలి. మన ప్రార్థన టైమింగ్ మారవాలి. మనం ప్రార్థన 10 నిమిషాలు చేస్తా ఉన్నాం, ఇక్కడ నుంచి గంట చేయడం మొదలు పెట్టాలి. అందుకే ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మీరు శోధనలో పడిపోకుండా ఏం చేయాలి?
మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసుప్రభు ఉత్తనే చెప్పలే. అందుకే మనం ప్రార్థన చేయకపోవడం ద్వారా ఈ యొక్క సాతానుగాడు ఏం చేసిండంటే మనల్ని ఏం చేసిండు, ఈ లోకమును అంతటి చూపించిండు. ఎక్కడది? మత్తయి సువార్త 4వ అధ్యాయం. అపవాది యేసుప్రభుని తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టింది? ఫస్ట్ గోపురం మీద కూర్చోబెట్టింది, అదంతా చూపించింది. అమ్మో ఇక్కడ ఉంగుతలేడని, ఇక్కడ మాటింటలేడని ఎక్కడ తీసుకుపోయిన తర్వాత కొండపైకి తీసుకుపోయింది. హల్లెలూయా. ఇప్పుడు అపవాది వీళ్ళను గోపురం ఎక్కితే చాలు, అక్కడి నుంచి చూసే ఇంక ఇది మాకు చాలు, ఇంకా కొండ, ఇంకా అది ఇంకా కొండ ఎక్కేయలేదు అది. కానీ యేసుప్రభుని అక్కడికి తీసుకుపోయినా కూడా నీ దేవుని నువ్వెందుకు శోధిస్తా ఉన్నావు? నువ్వు కూడా అనాలి, వామ్మో ఈ సుఖం, వామ్మో ఈ తిండేంది, ఇదంతేందని నువ్వు సాతాను కానీ నీ శరీరాన్ని నువ్వు గద్దించాలి. నువ్వు గద్దించవు, నీకు అవసరం లేదు. నువ్వు గద్దించాలి. నువ్వు చికెన్ తినొద్దని నేను అంటలేను, మటన్ తినొద్దని అంటలేను, కానీ వాటి కోసమే ఉన్నది మన బతుకు. ఇంకెప్పుడు ఇయ్యే పెడతారా గియ్యేనా. ఎన్ని గొడవలు పాస్టర్లు మీటింగ్లు జరిగితే, పప్పు కూర సాంబారా వీటి కోసం ఇచ్చినాం అంత దూరం నుంచి. ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. ఇంకెక్కడి నుంచి? ఇంకెక్కడి నుంచి? ఈ తిండి కోసం వాక్యం తిని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. వీళ్ళు వాక్యం కోసం వచ్చిలా, తిండి కోసం వచ్చిలా చెప్పాలి. లొల్లులు పెట్టుడు ఇవన్నీ. హల్లెలూయా. అందుకే మనం దేవుని మందిరాన్ని కట్టడం కొరకే ఉన్నాం. దేవుని మందిరం ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి సర్వ సృష్టి ఏదైతే ఉన్నదో, సర్వ సృష్టి అంటే సర్వ మానవాళికి మనం దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క పనిని నేర్పించడం మనం మొదలు పెట్టాలి. దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. సొలొమోను ఏం చేసిండు? సొలొమోను సెలెక్ట్ చేసిండు అక్కడ. అందుకే ఎన్ని వేల మంది అని రాయబడ్డది. మన పైన కొందరిని సూపర్వైజర్గా పెట్టిండు. పరిశుద్ధులను పరలోకం నుంచి రాస్తా ఉన్నారు. ఎవరు? అబ్రహాము, మోషే, వీళ్ళందరూ మనల్ని కూడా చూసుకుంటూ రాస్తా ఉన్నారు. వారందరిని మన పైన ఏం పెట్టిండు ఆయన? సూపర్వైజర్స్. ఈ సేవకుల మీద ఎంతమందిని పెట్టిండట? 3000. ఒకసారి చదవండి. బరువులు మోయుటకు 70,000 మంది అనా? కొండల మీద బ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మందిని అధిపతులుగా ఉంచెను. హల్లెలూయా. ఈ రోజున ప్రతి ఒక్క సేవకుని మీద దేవుడు అధిపతులను, పరిశుద్ధులను సాక్షులుగా ఉంచిండు. ఈ రోజున ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఏసన్న గారు సాక్ష్యం చెప్తాడు. అక్కడ నుంచి మనల్ని చూసి ఆయన లెక్క రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. వీరందరి మీద, మనందరి ఈ యొక్క సేవకులందరి మీద ఆయన ఎవరి నుంచినట? కొందరు సూపర్వైజర్లు ఉంచిండు. వి ఆర్ సెలెక్టెడ్. మనం దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకులం. అందుకే పౌలు ఏమంటా ఉన్నాడు? మీరు అనేకులు బోధకులు వద్దు. ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఆ యొక్క ఆ పనిష్మెంటు మా మీద ఉంటుంది. అందుకే కావద్దు. సేవకులుగా ఉన్నటువంటి మీరు ఎవరైతే ఉన్నారో మీ మీద ఉన్నటువంటి పనిష్మెంటు ఈ యొక్క సంఘం కన్నా మా మీద ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ లెక్క అంతా ఎవరు రాస్తా ఉన్నారు? పరిశుద్ధులు రాస్తా ఉన్నారు. హల్లెలూయా. ఆ లెక్క ఒప్పజెప్పు వారమై మనం ఉన్నాం. అందుకే దేవుని ఈ యొక్క మందిరమును కట్టుటకు పూనుకోవాలి. అనేక నూతన ఆత్మలను మనం ఏం చేయాలి? దేవుని వైపు తిప్పాలి. ఇది లోకానుసారంగా ఉన్న వారికైతే ఒక్క ముక్క అర్థం కాదు, కానీ ఆత్మీయానుసారంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి బలముగా అర్థమవుతుంది. హల్లెలూయా. ఆత్మానుసారులు దీవించబడును గాక, లోకానుసారులు మారు మనసు పొందుదురు గాక. ఆమేన్. ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడ్డవారు ఒక్కరు చిన్న క్లుప్త ప్రార్థన చేయండి.